వచ్చేసాం బ్రో. ఈ వీకెండ్స్ మూవ్‌మెంట్స్ అప్డేట్స్‌తో వచ్చేసాం. మన ఛానల్లో మూవీస్ గురించి ప్రతిరోజు అప్డేట్స్ వస్తాయి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మూవ్‌మెంట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ దేవరకొండ అయితే కొత్త సినిమా పూజ సెరమనీ చేశారు. రష్మిక అయితే పూజ సెరమనీలో పాల్గొన్నారు. మన వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్లో అయితే మూవీ లాంచ్ చేశారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అయితే డిసెంబర్ 1వ తారీఖున మనకు రిలీజ్ చేస్తారంట. మన వెంకటేష్ గారు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త మూవీ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన టైటిల్ బజ్ ఏంటంటే బంధుమిత్రుల అభినందనలతో అని లాక్ చేశారంట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో మనశంకర్ వరప్రసాద్ గారు పండుగకు వస్తున్న మూవీ ఈ సంక్రాంతికి వస్తుంది. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వెంకటేష్ గారు చిరంజీవి గారు కామెడీగా ఫైట్ ఉంటుందంట. ఇది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీగా రూపొందిస్తుందని అనిల్ రావు గారు చిన్న ఇంటర్వ్యూలో చెప్పాడు. మన బాలకృష్ణ గారి ఎన్బికే 111 టైటిల్తో కొత్త మూవీ పూజ సెరమనీ కంప్లీట్ చేసుకున్నారు. గోపిచంద్ మల్యాణి గారి దర్శకత్వంలో ఫ్యాన్ బాయ్గా సెకండ్ చిత్రం ఇది. దీనికి సంబంధించి పూజ సెరమనీ కంప్లీట్ చేసుకోగా తమన్ గారు మళ్ళీ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు మన గోపిచంద్ మల్యాణి గారు. అంతేకాకుండా రిలీజ్ చేసిన పోస్టర్లో బాలకృష్ణకి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నట్టున్నారు. చూడాలి ఈ సినిమా ఎలా తెరకెక్కింది. అంతేకాకుండా అఖండ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అఖండ 2 డిసెంబర్ 5th రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. చూడాలి ఈ సినిమా ఎంత బాగా ఆడుతుందో లేదో అనేది. డివోషనల్ కంటెంట్లో శివుడి గురించి ఈ సినిమా ఉంటుంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో AA22 మూవీ జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ 3 రోల్స్లో 3 డిఫరెంట్ వాల్స్లో కనిపిస్తారంట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా సర్వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా లోకేష్ కనకరాజు గారు అల్లు అర్జున్కి రీసెంట్గా ఒక మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారంట. దీనికి సంబంధించి రోలెక్స్ టైప్లో క్యారెక్టర్ ఉంటుందంట. అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఇస్తారని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకు నిజమో కాదు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో పిరిట్ మూవీ రీసెంట్గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని లీక్డ్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సినిమాలో రవితేజ గారి కొడుకు ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గారి కొడుకు కూడా ఈ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరట్టు సెలవైపోయిందని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించి మూవీ టీవీ ఆల్రెడీ 2-3 సార్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మన జూనియర్ ఎన్టీఆర్ అని కూడా మ్యాట్ స్క్వేర్ ఈవెంట్లో దేవరట్టు ఉండి తీరుతుంది అని కన్ఫర్మ్ చేశారు. మూవీ 2 అఫీషియల్గా మూవీ స్టార్ట్ అయిందని అనౌన్స్మెంట్ చేసే వరకు మనం వేచి చూడాలి. అంతేకాకుండా మన జూనియర్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో అనిల్ కపూర్ గారు అయితే యాక్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. షూట్లో జాయిన్ అయినట్టు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. ఇతను వార్ 2లో కూడా ఎన్టీఆర్తో కలిసి నటించారు. నీల్ గురించి చెప్పాలంటే ఈ మూవీ చాలా భారీగా పెద్దగా డిఫరెంట్ కంట్రీలో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి మైత్రి రవి గారు అయితే డ్రాగన్ అనే టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని చెప్పారు. వాళ్ళు అనుకున్న టైటిల్ అదొకటి. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ ఇంటర్వ్యూలో మైత్రి రవి గారు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంటర్నేషనల్ ఫిల్మ్ అని భారీగా అంచనాలు పెంచేస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 1st వీక్లో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. 2026 జూన్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం మూవ్ మైండ్స్ TFIని సబ్స్క్రైబ్ చేసుకోండి.